ఏమైంది బామర్దల కొడుకలు ఏమైంది బాడు కాదు ఇద్దరేమో అన్నదమ్ములకి ఇచ్చుకుంటారు అన్నదమ్ములు లేకపోతే మేనమాలకి ఇచ్చుకుంటారు బామ్మర్లకి ఇస్తారు తీయాలన్నా లేకపోతే కీడాడా కొత్త కొత్త పండుగలు వస్తలేవా ఏ బాబది మొన్నటి దాకా మేనెత్తలా కాళ్ళు మొక్కిర్రా తొమ్మిది తీర్ల కాళ్ళు పెట్టుకున్నారా పెట్టుకున్నారు రూపాయి ఆడుకొని సీర కొనుక్కున్నారా ఒక్క కొడుకున్న కొబ్బరికాయలు కొట్టిర్రా 25 లడ్డూలు టిఫిన్లు పెట్టిర్రా మనవాళ్ళకు మనవరాళ్ళ బ్యాసిడ్ పెట్టిర్రా ఇట్లా ఇప్పుడు ఇంకోటి కొత్త పండుగ తయారైంది మొన్ననే ఏ బాబద్దు ఏంటి దొరికేనా అత్త తలవేయి కడుకొని పీట వేసుకొని నడి ఇంట్లో కూర్చోన్నట కోడన్లు ఎందరన్నా కూడా తలవేయి కడుకొని వచ్చి కూసున్న అత్త చేతుల రైక ముక్క పెట్టి 5 బచ్చాలు చేతులు పెట్టి మొక్కి సిబిరి అల్కుండలు పెట్టి అత్తరు దెబ్బలు కొట్టన్నట పండుగ పాడుపడగా గీసోండి ముసలకు ఒక 5 కోడన్లు ఉండాలి 5 25 పుట్టుకోనే ముసల్ని ఈ పండుగ పాడుపడగా ఏదో ఒకటి పుట్టించిండ్రా పగదారి కోడలు కావాలి ఇక గిదే సంపుతారు మరి కొట్టపోతే ఏమైతుంది కొట్టకపోతే కోడళ్ళ కాలరెక్కలు పడిపోతే కొత్త కోడలు అత్తలు అనుకుంది అంచుకోండి ఏం చెప్తా మన కాలరెక్కలు పడిపోతే ఎవరు చేసి పెట్టాలి మరి మనకు అయితే కానీ అందుబాటులో ఎవరు ఉన్నారు నడిమీర నాగం ఉన్నది మీరు ఉన్నాను నడిమీర నాగి కోళ్ళు పాడోడికి అర్ధరాత్రి తర ఇవ్వడానికి కోళ్ళకు ఎప్పుడు వస్తారు పొద్దుగాల వస్తారు పొద్దుగంగా వస్తారు ఇప్పుడు ఆ తర ఎప్పుడు అమ్మరే కమ్ముడే నాగవా అయినా నీకేం వస్తుంది 12,000 పులు పట్ల అంటే ఏంటి అచ్చేదిరాకాల అంజమంట గుడిసెలకి వెళ్ళి మన కుబలింగ్ వెళ్ళినట్టు వెళ్ళింది అది ఏమంటాం తిరికేనా ఓ శివులు మాసిందానా సింపలు మాసిందానా ముక్కులు మాసిందానా మూతులు మాసిందానా అంటే దాని మనసుకు మన అన్ని మాసం అంత ఏది మాయలేదో అయితే ఇస్త్రీ కొట్టుకొని బీరువాలు పెట్టుకోవచ్చు అది నడిపుద్దు ఏ 31 నైట్ అందుకే అంటే అంతం తక్కువ 6 మందిని ఎక్కిరుతుందట ఎందుకంటే నన్ను ఇంకెవరైనా ఎక్కిరితే అదే ముందుగా చదువుకుంటాను ఈ నడుము సాగుండే ఈ నడుము గిట్టెట్ అయిందా ఈ అవతారం నాకు అర్థం చెప్తే తెల్లారుతుందా అర్థం చేసుకుంటాం సగం చెప్తే అర్థం చేసుకుంటావు కదా బిడ్డ మా అమ్మగారు లేకిడోళ్ళు నా బిడ్డ పెళ్లి చేయాలి ఒక్క బిడ్డ అని నన్ను లేకడానికి ఇచ్చి పెళ్లి చేసి కట్నం కావద్దా ఇక మా అత్తగారు భూ అంటే భూ సంపాదించి జాగంటే జాగా సంపాదించి ఎన్ని ఎకరాలు వాళ్ళకా మా అత్తగారుగా 2 గుంటలు ఇక అయితే మా అత్త మామ సంపాదించని నేనేం చేసిన పాపం అదో పులి చేసుకొని బతికే ఎట్లా బతకని ఇక నేను మేనప్పుడు అట్టి రేపులుగా తడకలే ఉండే ఇక అమ్మ అమ్మగారి ఇంటికి పోయి 70,000 అప్పు పట్టుకొచ్చిన బిడ్డ ఇక్కడ ఎవరు నమ్మలే నన్ను అయితే 2 గుంటలు అడిగి ఇక 70,000 అప్పు చేసుకొని ఇల్లు కడదాం చూసిన కొడుక ఇల్లు కడదాం చూసే వారికే మన గవర్నమెంట్ మళ్ళీ ఎంప నా 2 గుంటలు అడిగిలే సీసీలోడు పట్టది బిడ్డ అంటే నీ గుంటలకే నా గుంటకెళ్ళే పట్టది ఇక మరి బాగా ఉన్నపోయిన ఒక దిక్కు రాదా గుంట రోడ్ కింద వేయింది ఇక ఉన్నదే పాటి బిడ్డ ఒకటే గుంట ఒక గుంట ఒక దిక్కు రాదా ఇటార గుంట అయింది అటార గుంట అయ్యో నోరు అంటారు ఇటార గుంట అయింది ఇటార గుంట అయింది అయినాక మెల్లగా ఇక 70,000 అవ్వగారింటిగా చేసుకున్న పైసా మిత్తి పడుతుందని ఇక ఆడికాడికి ఇల్లు గుంటలు అద్దినట్టు అయింది రేకుల సెట్ వేసుకున్నావు ఇక దించుకున్నా రేకుల సెట్ దించుకున్నాక గవర్నమెంట్ బియ్యం ఇస్తాడు అన్నాడు బిడ్డ కౌసల్య నడిమే నగమ్మ నువ్వు లాట్రూమ్ బాత్రూమ్ కట్టుకుంటేనే నీకు బియ్యం ఇస్తలేవా బియ్యం బాగా అన్నాడు ఆడగా ఎట్టగతి మళ్ళీ మా వారి 10,000 తెచ్చుకున్నా నల్ల పక్కలు అవినాం లాట్రూమ్ పక్కలు అవినాం గాజులు వేసినాం లాట్రూమ్ బాత్రూమ్ కట్టుకున్నాం బిడ్డ రోడ్ ఇల్లు రోడ్ లాట్రూమ్ బాత్రూమ్ ఇక అందరు పని పోతారు ఇంటికంటే అప్పేట 70,000 పని అందరు పని పోతారు నీ 100 పని నేను కొడుక పని 12 గంటల వరకు అయిపోయింది
12 గంటలకు అయిపోయినాక ఇంటికి వచ్చారకు వాళ్ళంతా చెవిట గుట్టి శివ వాసన వస్తుంది వెనకాల తిన తాన్ చేద్దామని బకెట్ నీళ్ళు పట్టుకపోయి బాతులో పెట్టుకున్నా ఇక కట్టుకున్న సీర డోరీ మారేసిన తెచ్చుకున్న సీర డోరీ మారేసిన ఇక నేను తాన్ చేస్తాను బిడ్డ తానం చెప్తాను అడిగాలి సుడిగాలి ఆటమైన గాలి వచ్చి ఇచ్చిన సీర వేసి తెచ్చుకున్న సీర మొత్తం మీద మరి నీకది ఎట్లా ఇవన్నీ తాన్ చేశారు మా ఆరాలు రాదా మా అత్తరా నేను తాన్ చేస్తాను బిడ్డ తానం చేస్తా అంటే నీళ్ళు పోయేది బిడ్డ కానంగా సూపరం అందులోకి పెద్ద నామ వచ్చింది బిడ్డ ఇక నా అమ్మ వచ్చింది భాగం ఇక వచ్చినాక నేను నా పానం పోతా ఏందని అంటున్నా అది పుస్తు అంటాను పానం పోతే కాబట్టి రేపు వస్తుంది పానం పోతే వస్తుందా బిడ్డ గుండె ధైర్యం చేసుకుని నెట్టేది కట్టాయి బట్ట ఎవరు పని అయితే అందరు ఎక్కడ లెక్కన 2 సంగలు వేస్తే ఇంట్లో పడతా అనుకున్న బిడ్డ ఇక 2 సంగలు వేస్తా ఇంట్లో పడతా అని వెళ్ళి ధైర్యం చేసుకొని డోర్ తీసిన అది కుక్క చూసిన ఎవరు లేరు ఉరికి వచ్చి నడురు ఎక్కిన బిడ్డ నడిగోడు ఎక్కిన ఇక అప్పుడే ఎలక్షన్ ఇటల్ నిలుచున్నాడు ఇక వాళ్ళు ఇరగదా 5 మార్గాలు బీజేపీ చుట్టూ గిరేసుకున్నాడు ఇక నేను వాళ్ళ కనబడతలేను నేను వాళ్ళ కనబడతా నేను అలా కనబడతలేను ఇక అందులో ముండ కొడుకు పువ్వు గుర్తుకే
పెట్టకురి దొరసాని గారు బాగా కొడుకులు పుట్టిల్లా బిడ్డలు పుట్టిల్లా అని దాసలు ఉరికా చూసే వరకు దొరసాని గర్భాన కవల పిల్లలు ఇద్దరు బిడ్డలు పుట్టిల్లు ఇద్దరు బిడ్డలు పుట్టినప్పుడు సంబరపడతాను దొరసాని 3 గడియలు మోర్చపోయి లోగిలలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లగల్లో ఎత్తుకున్న దాసి వాళ్ళు జాలారి రేవుల్లో తీసుకుపోయి తల్లి మేల పిల్ల మేల 200 ఆపదమా అని తరణపో తల్లి మీద పిల్ల మీద 200 వాపి ఇద్దరు బిడ్డలు ఎత్తుకొని దొరసాని వేడిగా ఈ గర్భాన ఇద్దరు బిడ్డలు పుట్టిరావ చక్కని బిడ్డలు పొలగా నీడకనే బక్కగా ఉన్నారు దొడ్డు బిడ్డలే ఇద్దరు బిడ్డలు అది ఇసుకపోయితే 6 రేవులు ఇసుకపోయితే పెడతాడు పోతినారా ఓ తల్లి విజయదేవి నువ్వు కోరుకున్నట్టు కుమార్తెలు జన్మించినవా అనుకున్నట్టు ఆడపిల్లలు పుట్టిల్లు అన్నప్పుడే అబ్బాబా నా గర్భాన ఇద్దరు చక్కటి కవల పిల్లలు జన్మించింది అల్లా నా గొడ్డు పేరు దూరమైంది కన్న పేరు దగ్గర వచ్చింది అని ఆ తల్లి ఆ పిల్లలు ఎత్తుకుని సంబరపడుతుంది సంతోషపడతా ఉన్నది నా పిల్లలు చూడబోతే ఎంత ముద్దు ఉన్నారో నాగలికే ఉన్నాడు వంక కొడలు కోపిడి వంక చుక్కల్లో నా బిడ్డలు చక్కగానే ఉన్నారమ్మా కోడి సూర్యులు ఉమ్మడిగా వచ్చి ఏ తీరు కాంతి కొడతారో అంత ముద్దుగా నా పిల్లలు ఉన్నారమ్మా పొడిసేటి సూర్యునికి వంక ఉండదు కానీ నా పిల్లలకి ఏ వంకలే అమ్మా అలలా సిరులకించే తీరములే మనమానికాలో చెప్పను అయినా వెళ్తారా పాపం పొలాల కాకలేదు కాదు బుక్కడని ఖాళీ 2 నెలలతో వచ్చి పడ్డ పిల్లల ముక్కులు ఆడుతాయి అలా
12 కూడా 13 కొట్టి 13 తర్వాత కవాల పిల్లలు ఇద్దరు బిడ్డలు పుట్టిన సంబరపడుకుంటే ఇక్కడదా కచ్చిరి కాడ ఉన్న కరుణాకర మహారాజుకి బిడ్డలు పుట్టిన వదరావు ఏర్పాడి తల్లు కచ్చిరి కాడ ఉన్న కరుణాకర మహారాజుకు ఇద్దరు బిడ్డలు పుట్టిన మొదలావు ఎరకయ్యే వరకు గుండెల బండెత్తేసినట్టయింది. ఓ తల్లి కాళికవ్వా నేను కోటొక్క దేవుణ్ణి వేడుకున్నా, నా భార్య గర్భాన కొడుకులు పుట్టాలి, నా భార్య కోరిక తీరాలే. 21 రోజు వెళ్ళినాక తెల్లారి నా ప్రాణం తీసుకుంటే నా భార్య ఉంటే పిల్లగల్లా సాదుకుంటది అనుకున్నా. కాళికవ్వని మీద మన్ను పోయ్యా, ఇవాళ నా భార్య గర్భాన కవల పిల్లలు ఇద్దరు బిడ్డల సంతానం ఓడి గడిది వానే కాళికవ్వని మీద మన్ను పోయ్యా, కాళికవ్వని మీద దుమ్ము పోయ్యా, బిడ్డల పాలమైన మనకిత్తివా, బిడ్డల పాలమైన మాకిత్తివా, బిడ్డల బదులు నాకు ఇద్దరు కొడుకుల సంతాన ఫలాలు ఇచ్చేది ఉంటే 21 రోజు ఇల్లంక తెల్లారి నా ప్రాణం తీసుకుంటే నా భార్య ఉంటే ఇంటికాడ పిల్లగల్లా దాదుకున్నానని అమ్మ కత్తిరు కాడ రాదు రాదురా, కత్తిరు కాడ రాదు కళకళ కన్నీళ్ళు కూడా తీస్తున్నాడా, కాలికి దేవి కోరిక ప్రకారంగా 21 రోజు ఇల్లంక నా భార్య ప్రాణం ఎట్లా తీసుకునే బాధపడ్డ రాదు ఏమనుకున్నాడు. ఇలా నేను ఏడుచుకుంటే ఇక్కడ ఇంకా నా భార్య ఏమనుకుంటుంది నాదా, ఇద్దరు బిడ్డలు పుట్టిరని ఆడులు పుట్టిరని ఇంటికి వస్తలేవా అని నా భార్య ఎంత బాధపడుతుంది అని అల్లల్లా నీళ్ళు కడుపు కద్దుకొని ఏడుచుకుంటాగా రాజు లోగిల్లా కత్త ఉన్నడా, రాజు గగనాల కత్త ఉన్నడా. ఇంటి ముందరికి వచ్చే వరకు లోగిల్లో ఉన్న విజయదేవి లేక ఇద్దరు బిడ్డలు పుట్టిలు కాబట్టి ఎదురైన బాబాల నా బిడ్డలు చూడి ఎట్లా ఉన్నారు, అయ్యలాల నా బిడ్డలు చూడి ఎట్లా ఉన్నారని ఎదురైన వాళ్ళకి పిల్లగల్లా చూపెడతంటే కరుణాకర మహారాజు ఏమనుకున్నాడు బామా, 21 రోజు వెళ్ళేదాకా పరాయి వాళ్ళకి ఎవరో చూపెట్టదంటారు, ఇవాళ ఈ బిడ్డలు లేక సంతానం కలిగింది కాబట్టి ఇవాళ ఎదురైన వాళ్ళకి పిల్లగల్లా చూపెడుతున్నావా బామని అలలా అంతాకంతాకు రాజు లోగిల్లా వీటి కత్తడా, ఇద్దరు బిడ్డలు ఎత్తుకొని భర్తకి ఎదురు గౌరి కత్త ఉన్నదే అమ్మా. భర్త అంటే ఇద్దరు పిల్లలు ఎత్తుకొని భర్త గడ్డగోలు వచ్చి నాదా ఇలా కాలికదే పిల్లలు పూజ చేస్తే మన పిల్లల సంతానం కలుగుతుంది అంటే నువ్వు ఆనాడు నమ్మలేదయ్యా, ఇలా మన గర్భాన ఇద్దరు బిడ్డలు పుట్టిరయ్యా ఎంత ముద్దుకున్నదయ్యా, నాదా ఇద్దరు బిడ్డలు పుట్టలు ఎంత ముద్దుకున్నది, ఇద్దరు బిడ్డలు చూడవయ్యా అని ఇద్దరు పిల్లల చేతికిచ్చే వరకు ఇద్దరు పిల్లల ముఖం ఎర్రదేళ్ళ లెక్క ఇద్దరు పిల్లలు మేడి కాయలో మెడలు నింపాలి కలి కాయలో కనిగుడ్లు దింపబడ్డాను. పిల్లగల్లా ఎత్తుకున్న రాజు భార్య ముందర ఏడితే నా భార్య నాదా ఎందుకు ఏడుతానంటే నేను ఏం సమాధానం చెప్పాలని అమ్మ గలమల్ల కత్తినాడు అయ్యో బిడ్డ నా ఈ బిడ్డ కన్న బిడ్డ ఎందుకంట పుట్టినారే అక్కడ పూలా మగవాళ్ళై పుట్టేది ఉంటే నా ప్రాణం తీసుకుంటే మీ అవ్వ ఉంటే మిమ్మల్ని ఆదుకుని బిడ్డ ఆడోళ్ళై మీరు పుట్టిలు ఇయ్యాల మీ అవ్వ ప్రాణం ఎట్లా తీయాలని అమ్మ బిడ్డల ఎత్తుకొని గారాదురా కలకల కన్నీళ్ళు కూడా తీస్తున్నాడా, భర్త ఏడుతంటే భర్త వేడిగా తంది భార్య విజయదేవి చూడవే భర్తలు నీళ్ళ నీళ్ళు కనబడుతుంటే అయ్యా ఇలా బిడ్డలు పుట్టిర్రని నీ చేతికిత్తుతోనే చిలకలాంటి మొక్క చిన్న ఉచ్చుకున్న ఉత్తరాంటి మొక్క మళ్ళీ ఉచ్చుకున్న కడగల్ల మొక్క కడి చిన్న ఉచ్చుకున్న నీలారి కళ్ళల్లో నీళ్ళు కనబడతానే అయ్యా, బిడ్డలు పుట్టిరని గంత చిన్నతనం అయ్యా, ఆడపిల్లలు పుట్టిరని ఇలా కంటి పుట్టే కన్నీరి తనవ రాదా కాదా, ఇద్దరు బిడ్డలు బిడ్డలకు వరకట్ నేను బాధపడుతున్నా మనకి ఏం తక్కువ ఉన్నది లేక ఇద్దరు బిడ్డలు పుట్టిన కొడుకులైనా పర్వాలేదు బిడ్డలైనా పర్వాలేదు బిడ్డలు పుట్టిన ఎడతానవా భార్య చడిగా వరకు కర్రు నాగడ కాలం వెలిగినట్టు నా భార్య తిరుగుతుంది నేను ఏం చెప్పాను అరే
నాదా ఇవాళ మరి బామ్మ నేను సాగు కొప్పుకున్న సంతానం తెచ్చిందంటే నా భార్య ఏం మాట అంటూ అని అప్పుడు ఎన్నడు భార్యతో కూడా అబద్ధం ఆడని రాదు బామా విజయదేవి నేను పిల్ల ఆడవిల్లు పుట్టిలను ఎడతలేనే 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు గొడ్డిగినాం లేక లేక మనకి వీళ్ళు 2 పిల్లలు పుట్టింది బామా లేక లేక సంతానం అయింది కాబట్టి కొందరికి ఏడుతంటేనేమో కళ్ళకి నీళ్ళు వస్తాయి కొందరికి ఆనందం ఎక్కువ అయితే నవ్వుతంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి ఏడుతంటే వచ్చే వాటినేమో కన్నీళ్ళు అంటారు లేక లేక మనకు సంతానం అయింది కాబట్టి నా కళ్ళల్లకే లేచిడి కన్నీళ్ళు కాదు బామ 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 ఆనంద పాశుపాల నేను ఆరాదు మరి ఇక్కడ నాగర మరాదు కలకల కలకల కన్నీళ్ళు తీయబట్టనే అమ్మా అప్పటి వరకు బిడ్డలు పుట్టి 21 రోజు ఎల్లారు నా భార్య ప్రాణం తీయాలి ఈ ఉన్న ఒక్క రోజు నా భార్య సంతోషంగా ఉండాలి మనకున్నాడు కరుణాకర మహారాజు ఇలా నేను చిన్నతనంగా పురుడు నా భర్త